రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ రివ్యూ చూసేద్దాం. వరుస ఫ్లాపులతో విసిగిపోయి నిన్నటి వరకు మాస్ మహారాజాగా టైటిల్ ఉన్న రవితేజ గారు ఈ సినిమాకి కేవలం రవితేజ అని టైటిల్ వేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ప్యూర్‌లీ ఫ్యామిలీ డ్రామా. నారి నారి నడుమ మురారి టైప్ అన్నమాట. మాస్ ఎలిమెంట్స్ తక్కువ. అది బిగినింగ్‌లోనే అర్థమైపోతుంది ట్రైలర్‌లో. ఒకవైపు భార్య, ఇంకోవైపు ప్రియురాలు. ఒకరికొకరు తెలియకుండా ఒకరినొకరు మేనేజ్ చేయడమే స్టోరీ అని అనిపిస్తుంది. ఇదే కాంటెంట్‌తో గతంలో 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'అల్లరి మొగుడు', 'మోహన్ బాబు' లాంటి సినిమాలొచ్చాయి. అయితే ఇది కొంత ఫ్రెష్‌గా అనిపిస్తోంది. కిషోర్ తిరుమల గారి నరేషన్ కొత్తగా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆయన ఇలాంటివి బాగా హ్యాండిల్ చేయగలడు. బట్ మాస్ రాజా కామెడీ, ఆయన టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్ ఇందులోనూ ఉన్నట్టు అనిపిస్తోంది. బట్ ఓవర్ బోర్డ్ కాకుండా కనిపిస్తున్నాయి. మగాళ్ళ ముందు మాసే కావచ్చు. కానీ ఇక్కడున్నది ఇద్దరు ఆడోళ్ళు. టాసేసి బొమ్మ బొరుస అని వచ్చే డైలాగు చెప్పేస్తుంది ఈ సినిమా పక్కా ఎంటర్‌టైనర్ అని. కానీ పెద్ద హైప్ లేకుండా సైలెంట్‌గా వచ్చి పెద్ద హిట్ కొట్టి మళ్ళీ ఫామ్‌లోకొచ్చే ఆలోచనలో ఉన్నట్టున్నాడు మన మాస్ రాజా. ఇదైనా కమ్‌బ్యాక్ అవ్వాలని కోరుకుందాం.